రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఒక నాయకుడి నాయకత్వ లక్షణము అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆయన లేదా ఆమె వ్యవహరించే తీరుపైన ఆధారపడి ఉంటుంది. ఒకే రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఇద్దరు నాయకులు వ్యవహరించే తీరులో ఎవరు శ్రేష్టమైన నాయకుడో ఎవరు ఫేక్ నాయకుడో బయటపడిపోతుంది. 1971లో ఇందిరాగాంధీ భారత ప్రధానమంత్రి. ఆమెని చాలామంది చాలా రకాలుగా రాజకీయ కారణాల వల్ల వ్యతిరేకించవచ్చు. ఆమె నియంతృత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆమె విధానాల్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. కానీ నాయకత్వం విషయంలో ఇందిరాగాంధీకి తిరుగులేదు. ఇందిరాగాంధీ ఆ సమయంలో 1971 సమయంలో మన దేశం పైన పాకిస్తాన్ అప్రకటిత యుద్ధం జరపడం మొదలుపెట్టింది. బంగ్లాదేశ్ అప్పటికి తూర్పు పాకిస్తాన్, అక్కడ ఉన్నటువంటి బెంగాలీల పైన అత్యాచారాలు జరపడం మొదలుపెట్టింది. కోట్లాది మంది మన దేశానికి శరణార్థులుగా వచ్చారు. మన పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఇందిరాగాంధీ నిక్సన్ సమయం కోరారు. నిక్సన్ అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఇందిరాగాంధీని దాదాపు 20-25 నిమిషాల పాటు వేచి చూసేలా చేశారు. ఆ తర్వాత ఆమెతో చాలా పుల్లవిరుపుగా మాట్లాడారు, కొన్ని అసభ్య పదజాలాలు కూడా ఉపయోగించారు. ఇందిరాగాంధీ తక్షణము లేచి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చిన తర్వాత క్షణం కూడా అమెరికాలో ఆగకుండా విమానం ఎక్కి భారతదేశానికి వచ్చారు. రష్యాను సంప్రదించారు. 4 నెలలలో బంగ్లాదేశ్తో యుద్ధం చేశారు. 14 రోజుల్లో పాకిస్తాన్ని ఓడించారు, బంగ్లాదేశ్ని విముక్తం చేశారు. అక్కడ భారత మిత్రుడైనటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చూశారు. అమెరికా చూస్తూ ఉండిపోయింది. ఇందిరాగాంధీ దగ్గరకు వచ్చి మాట్లాడేటటువంటి సామర్థ్యం కూడా నిక్సన్కి లేకపోయింది. నిక్సన్ తన సైన్యాన్ని, భారతదేశాన్ని భయపెట్టేందుకు తన నౌకాదళాన్ని 7th ఫ్లీట్ని పంపించారు. ఇందిరాగాంధీ సమర్థవంతంగా ఎదుర్కొన్నది. దేశమంతా ఆమెకి బాసటగా నిలబడింది. సరిగ్గా అదే రకమైన పరిస్థితుల్లో, అదే రకమైనటువంటి సంక్షోభ సమయంలో వోలోడిమిర్ జెలెన్స్కీ, యుక్రెయిన్ అధినేత, డొనాల్డ్ ట్రంప్ని కలవడానికి వెళ్ళారు. డొనాల్డ్ ట్రంప్ని కలవడానికి వెళ్ళినప్పుడు డొనాల్డ్ ట్రంప్తో ఆయన మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మాటలు వికటించాయి, మాటకు మాట పెరిగింది. దీనితోటి కొంత పరిస్థితి ఉద్రిక్తమైపోయింది. జేడీ వ్యాన్స్ దేశ ఉపాధ్యక్షుడు, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు, జెలెన్స్కీ వీళ్ళ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఇంక నువ్వు మా వైట్ హౌస్ వదిలి వెళ్ళిపోమని చెప్పారు. మళ్ళీ శాంతి గురించి మాట్లాడితే తప్ప మా దగ్గరికి రావద్దు అన్నారు. అనడమే కాకుండా బయటకి హాలిడేకి వెళ్తున్న సమయంలో కూడాను డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీకి వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గౌరవము, సమ్మానము, మానాభిమానాలు ఉన్నటువంటి ఏ దేశాధినేత అయినా తక్షణము అమెరికా వదిలిపెట్టి వచ్చేయాలి. జెలెన్స్కీ ఏం చేశారు? జెలెన్స్కీ బయటకు రాగానే మొహం తుడుచుకున్నారు, ముఖానికి పెయింట్ వేసుకున్నారు. ఫాక్స్ న్యూస్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళారు. ఫాక్స్ న్యూస్లో 24 నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే దాదాపు గంటన్నర అక్కడ గడిపారు. ఎందుకంటే షూటింగ్ 24 నిమిషాలు అయితే ముందు వెనక టీలు, కాఫీలు ఇవన్నీ అయ్యేటప్పటికీ వారిని గౌరవించటం, సత్కారము, బొకే ఇదంతా అయ్యేటప్పటికి గంట అవుతుంది. గంట సేపు నిస్సిగ్గుగా అదే అమెరికాలో టీవీ స్టూడియోలో గడిపి ఆ తరువాత ఆయన బయలుదేరారు. నిజమైన నాయకత్వం ఎలా ఉంటుందంటే 1971లో ఇందిరాగాంధీ చూపించారు. ప్రస్తుతము జెలెన్స్కీ ఎలా ఉండకూడదో చూపించారు. చాలా తమాషా విషయం ఏంటంటే ఈ జెలెన్స్కీని సృష్టించింది ఎవరు? జెలెన్స్కీ ఎలా తయారయ్యారు? దీనిలో చాలా గుణపాఠాలు ఉన్నాయి. ఎందుకంటే మొత్తానికి అసలు యుక్రెయిన్లో ఈ జెలెన్స్కీ వంటి నాయకుడిని తయారు చేయటం, ఆ నాయకుడిని తెర మీదకి తీసుకుని రావడం, ఇది అతని యొక్క ప్రజాదరణ వల్ల జరిగింది కాదు. అతన్ని ముందుకు తోసేందుకు కొన్ని ఏజెన్సీలు ఏళ్ల తరబడి కష్టించి అతన్ని చేశాయి. మన దేశానికి కూడా లెసన్స్ ఉన్నాయి. నిజానికి రష్యా, యుక్రెయిన్ ఈ రెండిటికి 1000 సంవత్సరాల సంబంధం ఉంది. 1000 సంవత్సరాల సంబంధం ఉంది.
ఎంత సంబంధం ఉందంటే కియెవో రూస్ అంటే యుక్రెయిన్ యొక్క రాజధాని అయినటువంటి కియెవ్ ప్రాంతంలో ఉన్నటువంటి రష్యన్ జనాభా మొట్టమొదటి స్లావిక్ సామ్రాజ్యాన్ని స్థాపించారు 1000 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి రష్యాకిను యుక్రెయిన్కి ఉన్న సంబంధాలు ఉన్నాయి. రష్యన్ లాంగ్వేజ్లో యుక్రేనియా అంటే యుక్రెయిన్ని గతంలో యుక్రేనియా అని పిలిచేవాళ్ళు. యుక్రేనియా అంటే బార్డర్ ల్యాండ్, సరిహద్దు భూమి అని అర్థం. అంటే రష్యా యొక్క సరిహద్దు భూమి యుక్రెయిన్. ఇంత సంబంధాలు ఉండేవి. రష్యన్ సోవియట్ కమ్యూనిస్టు నాయకుల్లో దిగ్గజ నాయకుడు అయినటువంటి నికిటా క్రిస్చేవ్ ఆయన యుక్రెయిన్కి చెందినవాడు. కాబట్టి రష్యాకి యుక్రెయిన్కి ఇన్ని సంబంధాలు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు కమ్యూనిజం పతనమైన తర్వాత సోవియట్ సామ్రాజ్యము 15 ముక్కలైన తర్వాత యుక్రెయిన్ వేరే దేశమైంది. వేరే దేశమైన తరువాత కూడా రష్యాతో మైత్రి కొనసాగిస్తూనే వచ్చింది. కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఆ సమయంలో గోర్బచేవ్ ఉండేవారు. గోర్బచేవ్కి అమెరికా వాగ్దానం చేసింది ఏమని, మా యొక్క నాటో యొక్క పరిధిని మేము విస్తృతం చేయం, ఎట్టి పరిస్థితిలో విస్తృతం చేయము, పశ్చిమాన ఒక్క అంగుళం కూడాను మీ వైపు మేము రాము అని చెప్పింది. చెప్పిన మరుక్షణమే యుక్రెయిన్లో ఉన్నటువంటి పాలకులను తమ వైపు లాక్కునేందుకు, వాళ్ళని నాటోలో చేరేందుకు, యూరోపియన్ యూనియన్లో చేరేందుకు రకరకాల ప్రలోభనలు ఇవ్వడం, నాటోతో ఒప్పందం చేసుకోవడము లేదా యూరోపియన్ యూనియన్లో రావడం అనగానే రష్యా పరిధి నుంచి బయటపడటం. దీంతో రష్యాకి అలారం బెల్స్ ప్రారంభమైనాయి. ఆ తరువాత నెమ్మదిగా అక్కడ రష్యా అనుకూల రాజకీయ నాయకులను ఒకరొకరుగా ఫినిష్ చేస్తూ వచ్చారు. 2004లో ఆరెంజ్ రెవల్యూషన్, అమెరికా యొక్క మద్దతుతో, అమెరికా సహకారంతో జరిగినటువంటి తిరుగుబాటులో సోవియట్ అనుకూల నాయకులు యుక్రెయిన్లో ఎవరెడుతున్నారో వాళ్ళని తుడిచిపెట్టేశారు. ఆ తర్వాత 2014లో ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లతో నెగ్గినటువంటి యానుకోవిచ్ అనే నాయకుడిని, అతను విక్టర్ యానుకోవిచ్ రష్యాకి కొంత అనుకూలంగా ఉండేవాడు, యూరోపియన్ యూనియన్లో చేరడానికి వ్యతిరేకించాడు, అదేవిధంగా నేటోని ముందుకు రానివ్వలేదు, ఆయనని తొలగించారు. సరిగ్గా ఏ రకంగానైతే మన దేశంలో తహరీర్ స్క్వేర్ ఉద్యమం జరిగిందో అదే రకమైన ఉద్యమం జరిగింది. మన పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్లో షేక్ హసీనాకి వ్యతిరేకంగా రిజర్వేషన్ల ఉద్యమం జరిగిందో, యాంటీ రిజర్వేషన్ ఉద్యమం జరిగిందో, సరిగ్గా అదే రకమైనటువంటి, ఇప్పుడు ఎవరు దాని గురించి మాట్లాడటం లేదు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ గురించి మాట్లాడటం లేదు, సిఏఏ గురించి షాహీన్ బాగ్లోనే ఎవరు మాట్లాడటం లేదు. కేవలం ఒక ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో భాగంగా వచ్చినాయి. బంగ్లాదేశ్లో సక్సెస్ అయ్యారు, భారత్లో సక్సెస్ కాలేదు. విక్టర్ యానుకోవిచ్ యుక్రెయిన్ వదిలి రష్యాకి పారిపోయేలాగా చేశారు. చేసిన తరువాత మైదాన్ రెవల్యూషన్ అని వచ్చింది. ఈ మైదాన్ రెవల్యూషన్లో పూర్తిగా అమెరికా అనుకూల శక్తులు యుక్రెయిన్ నాయకత్వాన్ని చేపట్టినాయి. ఈ మొత్తము దీనిని నడిపించినటువంటి వ్యక్తి పేరు సిఐఏ ఏజెంట్, ఆవిడ సిఐఏకి సంబంధించిన చాలా కీలకమైన అఫీషియల్. ఆమె పేరు విక్టోరియా న్యూలాండ్. ఈ పేరు ఎక్కడన్నా విన్నట్టు అనిపిస్తుందా? మొన్న బంగ్లాదేశ్లో షేక్ హసీనా వాజేద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాటుకు సారథ్యం వహించిన రెజీమ్ చేంజ్ నాయకురాలి పేరు విక్టోరియా న్యూలాండ్. సరిగ్గా మన దేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో హఠాత్తుగా రాహుల్ గాంధీ గారు ఉజ్బెకిస్తాన్లో ప్రత్యక్షమయ్యారన్నటువంటి వార్తలు వచ్చినాయి. అక్కడ ఆయన కలిసినట్టుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి పేరు విక్టోరియా న్యూలాండ్. మీకు తెలివైన వాళ్ళు మీకు గేమ్ అర్థమైపోతుంది. ఆ తరువాత నాజీ మద్దతుదారులు, నాజీ గెస్టపో చిహ్నమైనటువంటి ఎస్ఎస్ భుజాన ధరించి గర్వంగా మేము నియో నాజీలమని చెప్పుకున్నటువంటి అజౌ బెటాలియన్ అనేటటువంటి బెటాలియన్ని ఈ విక్టోరియా న్యూలాండ్ ప్రోత్సహించింది. వీళ్ళు మొత్తము యుక్రెయిన్లో ఉన్నటువంటి రష్యా మద్దతుదారులందరినీ ఊచకోత కోశారు. కొయ్యడమే కాదు, అక్కడ దాదాపు 8 ఏళ్ల పాటు యుక్రెయిన్ బార్డర్లో రష్యాను ఆనుకున్నటువంటి ప్రాంతంలో ఒక 20% భూభాగంలో రష్యన్ జనాభా యొక్క డోన్బాస్ అనేటటువంటి 2 ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా క్రైమియా అనేటటువంటి ప్రాంతము దక్షిణం వైపు ఉంది. క్రైమియా, డోన్బాస్ ఈ 3 ప్రాంతాలలో 8 ఏళ్ళు ఊచకోత కోశారు రష్యన్లని. రష్యన్ భాష నేర్చుకుంటే మాట్లాడితే శిక్ష విధించారు.
అందరూ యుక్రెయిన్ భాష మాట్లాడి తీరాలని చెప్పారు. ఈ రకంగా ఊచకోత కోసిన తర్వాత అక్కడి ప్రజలు తిరుగుబాటు చేసి రెఫరెండం ద్వారా క్రైమియాలో ఉన్నటువంటి ప్రజలు 98% ప్రజలు ఓటేసి రష్యాలో విలీనమైతే ఈ డొనెట్స్ డోన్బాస్క్లో చిట్ట చివరికి ఆటోనామస్ ప్రాంతాలను ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఈ సమయంలో ఒక విదూషకుడిని తెర మీదకి తీసుకొచ్చారు. ఆ విదూషకుడి పేరే వొలోడిమిర్ జెలెన్స్కీ ఒక కామెడీ షోలో దేశాధినేత వేషం వేశాడు. ఆ తర్వాత ఆయనకి ఏం డైలాగులు చెప్పాలి, ఓట్లు ఏ రకంగా అడగాలి, ఏ ఇష్యూస్ మాట్లాడాలి, కరప్షన్కి వ్యతిరేకంగా మన దేశంలో కూడాను జనలోక్పాల్ ఉద్యమం పేరిట 2014 ఎన్నికలకి ముందు ఒక పెద్ద యాంటీ కరప్షన్ మూమెంట్ నడిచింది. సంతకాలు, ఆన్లైన్ పిటిషన్లు, రోడ్ల మీద ఊరేగింపులు, రామ్లీలా మైదానంలో ఇది. దాని నుంచి ఒక ఫేక్ పౌండ్రక వాసుదేవుడు ఉద్భవించాడు. ఆ పౌండ్రక వాసుదేవుడు 10 ఏళ్ల పాటు ఢిల్లీని సర్వనాశనం చేశాడు. ఆయన పేరు అరవింద్ కేజ్రీవాల్. సరిగ్గా అలాంటి ఉద్యమమే యాంటీ కరప్షన్ ఉద్యమం యుక్రెయిన్లో జరిగింది. దానికి కమేడియన్ నాయకత్వం వహించాడు. ఈ కమేడియన్ వాస్తవానికి 2020లో ఇతను దేశాధినేత అయినప్పుడు అవడానికి ముందు ఈయన రహస్యంగా వెళ్ళి బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అయినటువంటి M16కి చెందినటువంటి రిచర్డ్ మూర్ని కలిశాడు. ఆ తరువాత ఆయన రోమ్కి వెళ్ళారు. పోపుని కలవకుండా ఒక బ్రిటిష్ బిషప్ని కలిశారు. ఆ బ్రిటిష్ బిషప్ని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనను కలిసిన వ్యక్తి పేరు మళ్ళీ ఇదే రిచర్డ్ మూర్. ఈ రకంగా ఆ నాయకుడిని పెంచి పోషించారు. అతనికి కావలసిన ఫండ్స్ అన్నీ ఇచ్చినటువంటి వ్యక్తి జోర్ కొలోమెస్కీ అనేటటువంటి పెద్ద వ్యాపారి. మొత్తం యుక్రెయిన్లోని అతిపెద్ద వ్యాపారము, ఆయిల్ మిల్స్ ఉన్నటువంటి, ఆయిల్కి సంబంధించినటువంటి ఎక్స్ట్రాక్షన్ యూనిట్స్ ఉన్నటువంటి, ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నటువంటి అతిపెద్ద పెట్టుబడిదారు. ఆయనని తీసుకొచ్చి ఆయన సమర్థించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ రకంగా ఆర్థిక సాయం చేసిన వాళ్ళందరూ ఇప్పుడు రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు. గమనించాల్సిన విషయమే. ఇలాగ జెలెన్స్కీని తయారు చేయటం జరిగింది. ఒక విదూషకుడిని హీరోగా చూపించి అతన్ని తీసుకెళ్ళి అతను ఒక పౌండ్రక వాసుదేవుడు అన్నట్టుగా భాగవతంలో పౌండ్రక వాసుదేవుడు కథ వస్తుంది. ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి అమెరికా ప్రాక్సీ ద్వారా రష్యాను దెబ్బతీసేందుకు ఈ యుద్ధాన్ని తీసుకొచ్చింది. అందులో పావుగా జెలెన్స్కీ పనిచేశాడు. జెలెన్స్కీ ఈరోజు ఈ పోరాటం చేసినటువంటి 3 సంవత్సరాల తరువాత యుక్రెయిన్లో ప్రజాదరణ కోల్పోయాడు. ఇప్పుడు ఆయనకి 5% కూడా ప్రజాదరణ లేదు. ఎన్నికలు జరిగితే ఓడిపోతాడు. అందుకే ఎన్నికల్ని వాయిదా వేస్తున్నాడు. రెండవది, ఆయనకి ఇప్పుడు యుఎస్ సపోర్ట్ లేదు. యుఎస్ రెచ్చగొట్టిందో దాని సపోర్ట్ లేదు. నేటో ఆయనకి ఇప్పుడు సమర్థించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే నాటో అంటే యుఎస్. ఆయన పాపులారిటీ పడిపోయింది. 20% భూమిని ఆయన ఇప్పుడు రష్యాకి కోల్పోయాడు. దేశంలో ఉన్నటువంటి ఖనిజ వనరులు ఏవైతే ఉన్నాయో, రేర్ ఎర్త్ మినరల్స్, వీటిని ఈరోజు రష్యాకో లేకపోతే బ్రిటన్కో ఇస్తే తప్ప ఆయన దేశం నడవనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ యుద్ధం నుంచి బయటపడేటటువంటి మార్గం లేదు. అన్ని రకాలుగా ఓడిపోయాడు జెలెన్స్కీ. దీనికి జెలెన్స్కీ వంటి నాయకులు రావడము, బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనుస్ వచ్చాడు. దేశ పరిపాలన అనుభవం లేదు. ఆయన ఆర్థిక సూత్రాలన్నీ కూడాను చాలా విచిత్రమైనవి. ఆ పేదలకి ఫోన్లు ఇచ్చినంత మాత్రాన పేదరికం పోదు. అయినప్పటికీ ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చేసింది, అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది, దేశ విదేశాల్లో లింక్స్ ఉన్నాయి. కానీ బంగ్లాదేశ్ని అధోగతి పట్టిస్తున్నాడు, మతోన్మాదానికి తల ఒగ్గుతున్నాడు. సరిగ్గా అలాంటి నాయకుడినే మన దేశంలో, బంగ్లాదేశ్లో, మిగతా దేశాల్లో తయారు చేశారు. అందులో భాగంగానే అమెరికాకి నచ్చనటువంటి పాలకుల్ని సిరియా నుంచి, లిబియా నుంచి, మిగతా దేశాల నుంచి, ఇరాక్ నుంచి వాళ్ళందరినీ తొలగించడం జరిగింది. సరిగ్గా ఆ పథకంలో భాగంగానే జెలెన్స్కీ వచ్చారు. కాబట్టి నిజమైన నాయకుడు కాక వేరే వాళ్ళ సహకారంతో గద్దెనెక్కినటువంటి వాడు నిజమైన క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తాడో మొన్న బయటపడిపోయింది. అమెరికా దగ్గర దాదాపుగా పట్టుదలతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నాడు, కానీ ఆ పట్టుదలలో కన్విక్షన్ లేదు. విజయం సాధించాలి, ఏదో అమెరికా నుంచి కన్సెషన్ పొందాలన్నటువంటి దానికి కావలసినటువంటి వ్యూహం లేదు. అమెరికా
దేశ అధినేత వైట్ హౌస్ నుంచి బయటకు పంపించిన తరువాత సిగ్గు లేకుండా టీవీ ఛానల్లో డిబేట్లో పాల్గొనడానికి వెళ్ళారు. ఇంతకన్నా కుహనా నాయకుడు మరొకడు ఉండడు. అమెరికాయో ఇంకొకరో రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ వాళ్ళు తయారు చేసేటటువంటి నాయకుడి పరిస్థితి ఇదే. అలాంటి నాయకులు మన దేశంలోనూ తయారయ్యారు. ఇప్పటికీ నాయకులుగా మేమంతా దేశాన్ని మార్చేస్తామని చెప్పేసి రకరకాల మాటలు అంటున్నారు. బంగ్లాదేశ్లో వచ్చారు, పాకిస్తాన్లో వచ్చారు. వాళ్ళందరూ ఏమయ్యారో మనం చూసాము. జెలెన్స్కీ పరిస్థితి కూడా వాళ్ళందరి జాబితాలోనే పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.